ఇతను మన జూనియర్ పవన్ కళ్యాణ్. సోషల్ మీడియాలో అందరికి పరిచయమే. ప్రస్తుతానికి మనోడు ఫుల్ ట్రోల్ అయిపోయాడు. ఎందుకంటే మన చిరంజీవి గారి బర్త్‌డే ఫంక్షన్‌లో ఇతనొచ్చాడు. మరి ఇతను ఇన్వైట్ చేశారో లేదంటే అతనే వచ్చాడో తెలీదు. అక్కడ మైక్ కూడా ఇచ్చారు. మళ్ళీ ఇతనే అడుక్కున్నాడో తెలీదు. మొత్తానికైతే మైక్ ఇచ్చాడు. ఓకే. అక్కడ ఫంక్షన్ ఏంటి? మన చిరంజీవి గారి బర్త్‌డే. ఏదైనా ఉంటే మన చిరు గారి గురించి గొప్పగా చెప్పుకోవాలి. ఏదైనా ఉంటే ఆయన పాటలు చెప్పాలి, ఆయన డైలాగులు చెప్పాలి. థాంక్స్ చెప్పాలి, వెళ్ళిపోవాలి. అది కాకున్నట్టుగా మనం పవన్ కళ్యాణ్ గారి డైలాగ్‌ని ఇమిటేట్ చేస్తూ జగన్ గారిని తిట్టడం ఏంటి నువ్వు? జగన్ గుర్తుపెట్టుకో, నిన్ను హతాపాతాలనికి దక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేన కాదు. ఖబర్దార్. వాళ్ళు పెద్దవాళ్ళు భయ్. వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు తిట్టుకుంటారు. నువ్వు ఆయన తిడతాడు, ఆయన ఈయన తిడతాడు. వాళ్ళది నడుస్తుంది. నువ్వు మధ్యలో ఎవడు బోసిడికేగాడివి. నువ్వు అభిమానం ఉండొచ్చు. నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే నీ హీరో గురించి గొప్పగా చెప్పుకో. నీ హీరో గురించి హైలైట్ చెప్పుకో, ఆకాశానికి ఎత్తుకో. అంతేగాని నువ్వు ఇతరులను కించపరచడం ఏంది? జగన్ గారిని జగన్ అంట. ఏంటి నువ్వు ఎవడో ఒక ఫ్యాన్ కాబట్టి నువ్వు ఫ్యాన్గా ఉండాలి. అంతేగాని నీ ప్రతాపం చూపిస్తాలంటే ఎలా అవుతుంది? సోషల్ మీడియా చిన్న తప్పు మాటలన్నా నిన్ను ఏర్పారేస్తారు. ఇంకోటి పవన్ కళ్యాణ్ సార్ గారు ఫ్యాన్స్ని కూడా రెచ్చగొడుతున్నాడు. మీరు కూడా కళ్యాణ ఫ్యాన్స్ మీరు కూడా రండి, బయటికి రండి. ఒక వ్యక్తిని ఇంతైనా చేస్తూ ఉంటే మీరందరూ ఏం చేస్తున్నారు? మీరందరూ ఇంట్లో కూర్చొని ఏమన్నా చూస్తూ ఉన్నారా? ఓకే, అదే ప్లేస్లో మీ ప్లేస్లో నా ప్లేస్లో మీరు ఉంటే నేను అట్లా చేస్తుంటే ముందుకు వచ్చి మాట్లాడతాను. నేను ముందుకు వచ్చి మాట్లాడినా కూడా అంత పౌరుషం అంతా పిరిగితనం చచ్చిపోయినా మీరు ఎంత గాలి వేసుకున్నారా? మీకు చేతకన వల్ల కూర్చున్నారా? ఒక పవన్ కళ్యాణ్ అభిమాని ట్రోల్ చేస్తూ ఇంతగా తిడుతుంటే మీరు ఏం చేస్తున్నారు? రండి బయటికి రండి అంటున్నాడు. ఏమైనా సిగ్గుందారా నీకు అసలు? పనికి మళ్ళా సన్నాసి. నువ్వే చేసిన తప్పు అంటే మళ్ళీ మీ ఫ్యాన్స్ రెచ్చగొట్టడం అవసరమా? తెలివున్న ఏ ఫ్యాన్ కూడా వీనికి సపోర్ట్ చేయరు. ఇది మాత్రం నిజం. వీని యాక్చువల్లీ కంట్రోల్లో పెట్టండి. ఫ్యాన్స్ అందరూ కలిసి ఫస్ట్ వీని కంట్రోల్లో పెట్టండి. నువ్వు చేసిందే తప్పు అయితే దాన్ని మళ్ళీ కప్పపుచ్చుకోవడానికి మళ్ళీ నువ్వు ఫ్యాన్స్ రెచ్చగొట్టడం, నేను సారీ చెప్పలేదు అనడం. ఏంట్రా బాయ్, నువ్వు నీ కోడివచ్చు, నువ్వు నీ తిక్క సన్నాసోడా. ఇప్పుడైనా తెలుసుకొని మంచిగా ఉండు, బుద్ధిగా బ్రతుకు. నేను ఇదే తిట్టాలని కాదు, నీకు అర్థమయ్యే విధంగా చెప్పాలని చెప్పాను అంతే.